కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో 2 సార్లు ఎన్నికలు కావడంతో ఇక టీఆర్ఎస్ ఎందుకురా బాబు ఇక దేశ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఫస్ట్ మిస్టేక్ తప్పుదోవడం పట్టింది అప్పుడే. అదే కాకుండా ఇక్కడ రైతులు చనిపోతుంటే పంట నష్టమయ్యి అప్పుల పాలైందంటుంటే వాళ్ళకు మాత్రం ఈయన సహాయం చేయడానికి ఆలోచన రాలేదు. కానీ పంజాబ్లో పోయి రైతులకు సాయం చేస్తాడు, అదేవిధంగా బీహార్లో పోయి సహాయం చేస్తాడు, ఇక్కడ రైతుల నోట్లో మట్టి కొట్టాడు. అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మాకు మినిమమైన సపోర్ట్ ప్రైస్ వస్తలేదు, మేము పండించిన మిర్చి పంటకు సరి అయిన లాభం జరుగుతలేదు, అసలుకే నష్టపోతున్నాం అని వాళ్ళు ధర్నా చేస్తే దానికి కూడా సంఖ్యలు చేసిన సంగతి తెలుసు. మహారాష్ట్రలో పోయి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఇక్కడ అంతా మర్చిపోయాడు. ఈ రెండుటి వల్లనే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఏకైక తల్లి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. అదేవిధంగా 1200 మంది ఇప్పుడు చనిపోయారు. గతంలో 1969లో కొత్తగూడెం ఖమ్మంలో మొదలైనటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్లో పవర్ ప్లాంట్లు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ పెత్తనం అయిందని అక్కడి నుంచి మొదలైంది, అది కొనసాగుతూ వచ్చింది. దానికి తోడు మేము కూడా ఇక విడిపోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది విడిపోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులకు రాసిచ్చినాము, వీ వాంట్ టు సెపరేట్. అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తాన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారికి కానీ, నిరుద్యోగ యువకులకు కానీ, ఉద్యమంలో పాటలు ఫైట్ చేసి జైలు పాలే ఎవరికి కూడా లాభం చేయలేదు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో కేబినెట్ తప్పనిసరిగా ఎవరెవరైతే సాక్రిఫైస్ చేసిరో వారికి సరి అయిన న్యాయం చేస్తాము అని గ్యారెంటీ ఇచ్చావు. అదేవిధంగా సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్స్ కూడా అమలు చేశావు. ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎలక్షన్ రిజల్ట్లో తప్పనిసరిగా కొండగట్టు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని న్యాయం చేయమని, మాకు తప్పనిసరిగా 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణ. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు, కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. మా జనాభా ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఎనిమల్ హస్బెండరీకి మినిస్టర్కి ఉంటుంది, ఫారెస్ట్కి ఉంటుంది. కానీ జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనానికి కూడా న్యాయం చేయాలంటే అది చేయలేదు. కనుక రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతూ జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుందని ఎక్స్రే ద్వారా కులగణ చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే
అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కాము. సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం జరగాలంటే పేదవాళ్లకు న్యాయం జరగాలి. ఈ రేపు జరిగే రిజల్ట్లో తప్పనిసరిగా ఇండియా అలయన్స్కు న్యాయం జరగాలి, ఇండియా అలయన్స్ గెలవాలనేది ఉద్దేశంతో కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనానికి పోతుంది. For more videos like this, subscribe Big TV channel.